నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వాడవాడల ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రములు దోహదపడతాయి. తెరాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన అగ్నిమాపక శాఖ అధికారులు. స్థానిక కొత్తపేటలోని తెనాలి కోర్టు ప్రాంగణంలోని తెనాలి బార్ అసోసియేషన్ నందు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేదాల ప్రభాకర్ ప్రతినిధులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా భారత రాజ్యాంగం అత్యున్నతమైన రాజ్యాంగంగా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ అప్పల కిషోర్, మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీధర్, పొన్నం విజయ్ కుమార్, గుంటూరు కృష్ణ, రత్నపాల్, అబ్రహం లింకన్, యు రాజశేఖర్, చొప్పరి శ్రీను, అబ్దుల్ ఆరిఫ్, అబ్దుల్ షేక్, అబ్దుల్ రెహమాన్, అమీర్ జాన్, మామిడాల శ్రీనివాసరావు, పలువురు న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచానికి దశ దిశ దిక్చూచి ఏర్పాటు చేసిన వ్యక్తి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో అవమానాలకు, అస్పృశ్యతకు గురై ఎంతో కష్టపడి ప్రపంచ విజ్ఞాని, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. ఈ రోజున భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆయన వైపే చూస్తుంది. ఈ రోజున లండన్, న్యూయార్క్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారంటే ఆ మహనీయుడు చేసిన విశిష్టమైన కృషి ఈ భారతదేశానికి ఆయన రాజ్యాంగం అనే వెలుగును ప్రసాదింపజేసి ప్రతి పౌరుడు ప్రశాంతంగా జీవించే విధంగా ఈ రోజున రాజ్యాంగం అమల్లో ఉండటం వలన ఆ రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ ఫలాలు అందరూ కూడా అనుభవిస్తున్నారు. అలాగే రాజ్యాంగ విలువలు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం ప్రపంచమంతటా జరుపుకోవడం జరుగుతుంది. మరి అలాంటి మేధావి ఉన్నమట్టే మనం భారతదేశంలో ఒక వెలుగుతుంది. ప్రపంచంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మొదటిసారిగా న్యాయ శాఖ మంత్రి చేసి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మరి ఆయన అడుగుజాడలో న్యాయవాదులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు తెనాలి కోర్టు ప్రాంగణంలో సంబరాలు జరిగే విధంగా ప్రభాకర్ గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. భారతదేశంలో ఎవరైతే అంటరానితనానికి లేకపోతే అస్పృశ్యతకు గురవుతున్నారో వారి తరపున పోరాడి భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులను పొందుపరిచి ఈరోజు వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా మహిళలకు ఈరోజు 33% రిజర్వేషన్ వచ్చిందంటే దానికి కారణం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కారణం. అదేవిధంగా రైతులు, వికలాంగులు, మహిళలు అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రజలకు మేలైనటువంటి పరిపాలనను, హక్కులను కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు సందర్భంగా న్యాయవాద గుమస్తాల అసోసియేషన్ హాల్ నందు మా సహచర న్యాయవాద గుమస్తా సంఘ సభ్యులందరితో సహకారంతో ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ న్యాయవాద గుమస్తాలందరికీ అందరి తరపున అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా వారు రాసిన రాజ్యాంగాన్ని గురించి మన ఇండియాలో అమలు జరిపితే చాలా విధంగా బాగుంటుంది. అలా కాకుండా ఉందంటే ఇవన్నీ తిప్పలు వస్తాయి. అంచేత వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని యథాతథంగా అమలు చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ న్యాయవాది గుమస్తాలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయించడం చాలా ముదావహం, చాలా సంతోషదాయకంగా ఉన్నది. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పుష్పాలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెనాలి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల చిట్టిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడిగా మాత్రమే కాకుండా సామాజిక మార్పుకు మార్గదర్శకుడిగా నిలిచారన్నారు.
సమాన హక్కులు, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యతపై ఆయన చూపిన దారిలోనే దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, ముఖ్యంగా యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. నాయకులు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడంలో అంబేద్కర్ పాత్ర అపారమని, ఆయన ఆలోచనలు నేటి తరానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యులు తోటకూర వెంకటరమణారావు, రాష్ట్ర స్థాయి వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు బండారి రవికాంత్, పసుపురెడ్డి మురళీకృష్ణ, దివ్యల మధుబాబు, జాకిర్ హుసేన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జెట్టి గుణ, నియోజకవర్గ స్థాయి చైర్మన్లు మరియు డైరెక్టర్లు, కూటమి నేతలు, స్థానిక నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఘన నివాళులర్పించారు. మరి వీర మహిళలు కూడా ఉదయాన్నే వాళ్ళ పనులు ముగించుకొని 9 గంటలకే ఇక్కడికొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మరి మా యొక్క పెద్దలందరూ కూడా బ్రహ్మరావు గారు కానీ, జాకీర్ అన్న, గౌరీ అన్న, వీళ్ళందరూ పెద్దలు వివిధ శాఖల్లో ఉన్న అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతరత్న అనే బిరుదు పొంది మన రాజ్యాంగ నిర్మాతగా పేరుంది. ఎన్నో విషయాలను అనుగుణంగా ఎన్నో కష్టపడి డాక్టర్ పదవి పొంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన ఈరోజు ఈ ప్రపంచ మేధావిగా పేరు ఉంది. మన ఈ రాజ్యాంగ నిర్మాతను, ఈ రాజ్యాంగం రాసిన నిర్మాతగా ఈరోజు పేరు పొంది అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అభివృద్ధి చేయాలని ఎంతో దృక్పథంతో మన దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తారు. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇంత పెద్ద దేశంలో కూడా రాజ్యాంగం ఎంత బలంగా నిలబడిందంటే ఆయన మేధాశక్తిని రంగరించి ఆయన అందించిన రాజ్యాంగమే మనకు ఈరోజు మనం ఆ రాజ్యాంగ పునాది మీదే మనం హాయిగా స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. ఆయనకి నిజమైన నివాళి మన మనోహర్ గారు రూపంలో మన ధనానికి అందుతుంది. ఆయన ఏంటంటే మాటల మనిషి కాదు, ఆయన ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో ఉండి వాటి స్థితులను మెరుగుపరిచి అందరికీ సమన్వయం చేసి అన్ని రకాల అభివృద్ధి చెందాలని మనం ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకోవటం మనందరికీ ధన్యతగా, గౌరవంగా కోరుకుంటున్నాం. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ప్రశంసించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్, నాయకులు కంచర్ల ఏడుకొండలు, శరత్, నీలాంబరం, బి ప్రసాద్, కె శ్రీనివాసరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటువంటి విభిన్నమైనటువంటి మతాలు, జాతులు, సంఘాలు ఉన్నటువంటి దేశాన్ని ఒకే తాటి మీద, ఒకే మాట మీద నడిపించుకునే దానికోసం, పరిపాలన చేసుకునే దానికోసం ఒక చట్టాన్ని రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఆ రోజు మన భారతదేశానికి ఏర్పడిన రోజుల్లో రాజ్యాంగ కమిటీకి, ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నిక చేయటం, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు తను శ్రమించి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు అందరూ కూడా ఒకే మాట, ఒకే జాతి, ఒకే చట్టం కింద ఈరోజు కొనసాగుతూ ఉన్నామంటే అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ వరకు కూడా భారత రాజ్యాంగం ప్రకారమే పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, జాతి, మతం, వర్గం, వర్ణం అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళి అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారత రాజ్యాంగం రాసేటువంటి వ్యవహారంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించి మరి ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు అమల్లో ఉంది. ప్రపంచ దేశాలకు కూడా వెలుగై నిలుస్తుందంటే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కానీ దేవాలయంలో అడుగు పెడతానికి వీల్లేదని చెప్పి ఆ రోజు మనవాదాలు అడిగితే డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేను చూసుకొని ఆ రాజ్యాంగం వల్ల నేను పార్లమెంట్లో అడుగుపెట్టానని చెప్పి ఆ మా మహానేత ఆ రోజు అనడం జరిగింది. ఎందుకంటే మనం చెప్పుకోవాల్సింది ఒకటే, ఇక్కడ అన్ని వర్గాలకి, అన్ని జాతులకి ఏ విధమైనటువంటి సమాన హక్కులు కల్పించాలనే దాని మీద మన సుప్రీంకోర్టు, అదేవిధంగా హైకోర్టులు కూడా ఏ విధంగా పనిచేయని దాని మీద విడివిడిగా రాసి ఈ యొక్క రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పలనాయుడు, పలు విభాగాల అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామ్ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పరిపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. దేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరిపాలక సంఘ కార్యాలయ మేనేజర్ విల్సన్ జైకార్, రెవెన్యూ ఆఫీసర్ రాంప్రసాద్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశానికి సొంత సంపాదించేటువంటి గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన అణగారిన వర్గాల వారి కోసము అలాగే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని కూడా ఒక పార్టీని కూడా పెట్టడం జరిగింది. ప్రారంభంలో హిందూవాదిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఈ దళిత్ మూమెంట్లో భాగంగా బౌద్ధిజాన్ని కూడా పుచ్చుకొని మనకి చివరి రోజుల్లో 1956లో బౌద్ధిజాన్ని కూడా తీసుకున్నారు. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైనటువంటి భారత రాజ్యాంగం యొక్క నిర్మాణంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో రాజ్యాంగ రచన కోసం ఆయన అధ్యక్షతనే కమిటీ వేయడం జరిగింది. ఆయన అనేక రకాల రాజ్యాంగాలను పరిశీలించి అనేక వ్యక్తుల యొక్క సామాజిక అవసరాలను కూడా వర్గాల యొక్క సామాజిక అవసరాలను పరిశీలించి భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించి భారత రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందారు. అంతేకాకుండా మన భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో నెహ్రూ గారి క్యాబినెట్లో కూడా లా అండ్ జస్టిస్ మినిస్టర్గా, న్యాయశాఖ మంత్రిగా కూడా పదవిని చేపట్టారు. కాబట్టి ఆయన యొక్క జీవితం ఆదర్శప్రాయం. ఈరోజు ప్రపంచం అతిపెద్ద రాజ్యాంగంగా, ప్రజాస్వామ్య రాజ్యాంగంగా భారతదేశం ఉంది అంటే, అన్ని వర్గాల వారికి అవకాశాలను ఇచ్చారంటే అది అంబేద్కర్ గారి యొక్క సెలవు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ పయనించాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తెనాలి మండలం పెదరావూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి తహసీల్దార్ గోపాలకృష్ణ, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామస్తులు పుష్పాలు సమర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే కాక దేశంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేలా అంబేద్కర్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజున మరి మనం రాజ్యాంగ నిర్మాతగా కొనియాడబడుచున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఓన్లీ మనం రాజ్యాంగం గురించే మాట్లాడుకుంటే చాలా తక్కువే. వాస్తవంగా మరి కార్మికులని శ్రమ దోపిడీని అరికట్టిన వ్యక్తి కూడా. మరి మన ఉద్యోగస్తులందరం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం, 8 గంటల పని విధానం, ఒక రోజుకి 8 గంటల పని విధానం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మరి ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛా సమానత్వం, ఈరోజు మనం చక్కగా జీవిస్తున్నాము అంటే ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వారు. మరి 30 దేశాలని పరిశీలించిన తర్వాత సమగ్రంగా ఆ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను పరిశీలించిన పిదప సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మరి రాజ్యాంగాన్ని రాసి మరి అందరికీ సమాన హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. మరి ఈరోజు భావితరాలకి వారి గురించి మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ఆదర్శంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకొని వారిని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ సమాజ సేవలో ముందుకు సాగాలని ప్రతి ఒక్కళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వేణుగోపాల్ సూచించారు. తెనాలి కొత్తపేటలోని అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం తెనాలి కొత్తపేటలోని అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. తెనాలి 3 టౌన్ సిఐ సాంబశివరావుతో కలిసి అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముద్రించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ వేణుగోపాల్ మాట్లాడుతూ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతాయని, ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఆస్తి ప్రాణనష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిఐ సాంబశివరావు మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడమే కాకుండా అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎంతో చాకచక్యంగా ప్రమాదాలను నివారించడం జరుగుతుందని తెలిపారు.
ఎంతో క్లిష్టమైన విధులు నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అనంతరం అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు డెమో రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ ఆనంద్, సీనియర్ లీడింగ్ ఫైర్ మ్యాన్ కె జితేంద్ర కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అనేది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా అగ్ని ప్రమాదంలో జరిగిన అగ్నిమాపక సిబ్బంది ప్రతి సంవత్సరం ఏదో ఒక అగ్ని ప్రమాదంలో చనిపోయిన సిబ్బంది ఉంటే వాళ్ళకి సంతాపం తెలియజేయడం అనేది ఈ వారోత్సవాల కార్యక్రమం జరుపుకోవడానికి మనకి ముఖ్య ఉద్దేశము. ఈ వారోత్సవాల భాగంగా ఈ వారం రోజులు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వచ్చేది రాబోయే ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో కూడా జరిగే ప్రమాదాల గురించి పిల్లలు గడ్డి మామూలుగానే ఎండాకాలం సెలవులు ఇస్తారు. ఈ సెలవుల్లో వాళ్ళు ఆడుకుంటా గడ్డి మామూల దగ్గర ఆడుకొని గడ్డి మామూలకి అగ్గి పొలను వెలిగించడము ఇటువంటి జరిగి అగ్ని ప్రమాదాలు ఎక్కువ సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారోత్సవాల భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి వారం రోజుల పాటు ప్రమాదం ఎక్కడా కూడా జరగకూడదు, అగ్ని ప్రమాదంలో కూడా ఎవరూ చనిపోకూడదు అన్నటువంటి సత్సంకల్పంతో ఈ విధంగా పోస్టర్స్ ద్వారా, ఫ్లెక్సీల ద్వారా, పాంప్లెట్స్ ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలన్నటువంటి సత్సంకల్పంతో ఈరోజు ప్రోగ్రాన్ని ప్రారంభిస్తున్నందుకు ఫైర్ సర్వీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా తెనాలి పట్టణ ప్రజలందరి తరపున. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది ఫైర్ సర్వీసెస్. మేము ఫైట్ చేస్తాం లా అండ్ ఆర్డర్లో. ఎవరితో అంటే క్రిమినల్స్తో, ట్రబుల్ మాంగర్స్తో, సంఘ వ్యతిరేక శక్తులతో. మేము కొద్దిగా లేటుగా వెళ్ళినా ఒక మర్డర్ జరగచ్చేమో లేదా ఒక అటెంప్ట్ మర్డర్ జరగచ్చేమో, కానీ ఫైర్ ఆఫీసర్ ఫైర్ వెహికల్ రావడంగా లేట్ అయింది అంటే కొన్ని వందల ప్రాణాలు, కొన్ని కోట్ల రూపాయలు ఆవిరైపోయేటువంటి, మసి అయిపోయేటువంటి సందర్భాలు. సాంబ్రాణి గడ్డి వెలిగించడానికి అగ్గిపుల్ల వెలిగిస్తాం, కొద్దిగా చివరి దాకా వెలిగిస్తే చేయి కాలుద్దనే ఒక భయం ఉంటుందా లేదా? ఒక అగ్గిపుల్లకి అంత భయపడితే ఒక అగ్గిపుల్ల రగులుకొని ఒక గడ్డివాన్ తగలబడితే గడ్డివాన్ తగులుకొని హౌసెస్, తర్వాత పక్కన ఉన్నటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఇప్పుడు మీరు ఉంటున్నారే హాస్టల్స్, ఇలాంటి వాటికి కూడా అగ్ని ప్రమాదం అల్లుకుంటా పోతే ఎవరు వచ్చి కాపాడతారు మనల్ని? భగవంతుడు గుర్తురాడు. మనకి ఎవరు గుర్తొస్తారు? భగవంతుడి రూపంలో ఫైర్ ఫైటర్స్ గుర్తొస్తారు. ఆ మిమ్మల్ని కాపాడే క్రమంలో వాళ్ళ ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి. వేసవిలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతగానో దోహదపడుతుందని పెదరావూరు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తెనాలి మండల పరిధిలోని పెదరావూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దప్పికలు తీర్చేందుకు జిల్లా కలెక్టర్ సూచన మేరకు గ్రామాలలో వాడవాడల చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఎండ తీవ్రతరంగా ఉండే 2 నెలల పాటు చలివేంద్రం నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రారంభ రోజున సంఘ డైరీ డైరెక్టర్ శాఖమూరి వెంకటేశ్వరరావు సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాటక అకాడమీ డైరెక్టర్ ఎంవీఎస్ఆర్ శాస్త్రి, గుమ్మడి రవీంద్ర, కారుమంచి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు కొడాలి రమణబాబు, శాఖమూరి వెంకటేశ్వరరావు, దావులూరి రమణ, దావులూరి శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ గౌతమ్, విజయలక్ష్మి, పలువురు గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా మనం తెనాలి మండలంలో పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు పెదరావూరు గ్రామంలో కేఎస్ గారు, అట్లాగే రమణబాబు గారు, మరి ఇక్కడ ఉన్న పెద్దలు సహకారంతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసాం పంచాయతీ తరఫు నుంచి. మీ అందరికీ తెలిసిందే, నేను పెదరావూరి పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నా. మరి పంచాయతీలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఇందులో మరి ముఖ్యంగా శాఖమూరి వెంకటేశ్వరరావు గారు సంఘం డైరీలో డైరెక్టర్గా ఉన్నారు. వారు ఈరోజు బటర్ మిల్క్తో దీన్ని బిగించేద్దామని వారు ముందుకొచ్చారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను మన పంచాయతీ సిబ్బందికి ఏమి సూచిస్తున్నానంటే, ఏదో ఆర్భాటంగా ఓపెన్ చేసాము దీన్ని చలివేంద్రాన్ని, కానీ రేపు మళ్ళీ ఫంక్షనింగ్లో లేదు అనే మాట రాకూడదు మనకి. ఖచ్చితంగా రానున్న ఈ 2 నెలలు కూడా పీక్ అవర్స్లో షిఫ్ట్ల వారీగా అయిన సిబ్బంది ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, ఇటువైపు వెళ్ళే ప్రతి ఒక్క పాదచారుడికి కూడా దాహార్తి తీర్చే విధంగా మంచి సేవలు అందించాలని కూడా నేను సిబ్బందికి సూచిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి మండలంలో చాలా చోట్ల పెద్దల సహకారంతో ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో ఎటువంటి వేసవి తీవ్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మా శాఖ నుంచి చూస్తాం.
స్థానిక గంగానమ్మపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఫెడరేషన్ వ్యవస్థాపకులు కట్టెవరపు దేవానంద్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఫెడరేషన్ వ్యవస్థాపకులు దేవానంద్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలే కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులను విధులను అందించిన మహనీయులని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో పీటర్, రవికుమార్, పి వెంకటేష్, దారప్రసాద్, రామకృష్ణ, నాగరాజు పలువురు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మా జేబీఎం ఫెడరేషన్ ఆఫీసులో ఘనంగా వారి జయంతి ఉత్సవాలు జరగడం జరిగింది. అట్లాంటి మహనీయుడు ఆయన భారతదేశంలో పుడతమే దళితుల కోసం పుట్టాడు అనుకుంటున్నాం. ఎందుకంటే దళితుల పాలిట దేవుడు ఆయన. ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ప్రతి కులానికి ఏమేమి అవసరం ఉంటే అవన్నీ రాజ్యాంగం అనే గ్రంథాల్లో రాసి పేద ప్రజలకి ఎనలేని సేవలు చేసిన మహాపురుషుడు. అట్లాంటి పురుషుడిది ఎలా ప్రపంచం మొత్తం, ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే ఆ మహానుభావుడు అవతార పురుషుడు. అట్లాంటి పురుషుడు ఉత్సవాలు మా ఏబీ ఫెడరేషన్ ఆఫీసులో జరుపుకోవటం మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అట్లానే జేబీఎం ఫెడరేషన్ తరఫున వారికి ఘననివాళులు అర్పిస్తున్నాం. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా డీజే బాక్సులు పెట్టో లేకపోతే ఇలాంటి జయంతులు చేయమన్నా స్వతంత్రంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోమన్నారు. బానిసత్వం మీద పోరాడమన్నాడు. అణగారిన వర్గాల యొక్క హక్కులకై పోరాడమన్నారు. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మోడీ కాడి నుంచి చంద్రబాబు కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని విస్మరించి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారమే వీళ్ళంతా రాజ్యాంగాన్ని పరిపాలించారు. కానీ అదే లేకపోతే అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే వీరందరూ కూడా బ్రాహ్మణ సంస్కృతిలో బ్రాహ్మణుల యొక్క మనువాదంలో వీరు ఏ రోజు కూడా రాజ్యాధికారానికి రాగలిగేటువంటి వారు కాదు. కానీ ఈరోజు వారు అంబేద్కర్ని కులానికే చేస్తున్నారు. కానీ అంబేద్కర్ మాకు కూడా హక్కులు సాధించారు. మేమందరం కూడా అంబేద్కర్ యొక్క దయ వల్ల రాజ్యాంగం వల్లే మేము ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం అనేటువంటి ఆలోచన విధానంలో వారు ఉండలేదు. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యొక్క వాస్తవాలైనటువంటి ఆయన యొక్క చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని దళారుల యొక్క విధానంలో కాకుండా అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకు నడవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలుస్తూ సెలవు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ సమీపంలోని ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ నందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి 2 టౌన్ కె రాములు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిఐ రాములు నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే స్థాయికి ఎదగాలని సూచించారు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విశ్వ కళాశాల సెక్రటరీ గోవాడ వెంకటేశ్వరరావు, కోచింగ్ సెంటర్ డైరెక్టర్ బీజేపీ సౌత్ విభాగం అధ్యక్షులు గోవాడ శ్రీకృష్ణ చైతన్య, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనదాస్ శ్రీకాంత్ బాబు, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బండ్రెడ్డి విజయ్ కుమార్లు అంబేద్కర్ సేవలను కొనియాడారు. అనంతరం కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సిఐ రాములు నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ బావిరెడ్డి నాగలక్ష్మి, అక్ష కాలేజీ ప్రిన్సిపాల్ ఆదర్శ ప్రియదర్శిని, విద్యా సంస్థ ప్రతినిధులు, విశ్వ కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు. మేము ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నాము. పాల్సెట్ కోసం చదువుకుంటున్నాము. ఈ కోచింగ్ సెంటర్ అనేది ఏప్రిల్ 3 నుంచి స్టార్ట్ అయింది. మా డైరెక్టర్ జీవన్ కుమార్ సార్ గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి సీనియర్ ఫ్యాకల్టీ. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అన్నిట్లో మాకు మంచి సీనియర్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తున్నారు. అలాగే మాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, అలాగే మోటివేషన్ క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు. ఈవినింగ్ రోజు 3 to 4 మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే జీవన్ కుమార్ సార్ తన పనులు కూడా పక్కన పెట్టుకుని సాయంత్రం రోజు మాతో కలిసి మాట్లాడి మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తెలుసుకుంటారు. ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా లేదని అడుగుతారు. బాగా చెప్పకపోతే కొత్త ఫ్యాకల్టీని వేస్తూ ఉంటారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అలాగే ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్లో 200 మెంబర్స్ క్రాస్ అయిన సందర్భంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. మై నేమ్ ఈజ్ లీలా హర్షిని. ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్లో నేను కోచింగ్ తీసుకుంటున్నాను. మా జీవన్ సార్ గారు కండక్ట్ చేశారు ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్. మేము ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి ఫ్యాకల్టీస్ కల్పిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ని మాకు కండక్ట్ చేస్తున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాకు అర్థమయ్యేలా చెప్పిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అలాగే
మోటివేషన్ క్లాస్ కూడా స్వయంగా మా జీవన్ సారే మాకు కండక్ట్ చేస్తున్నారు. మేము మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలనే సార్ ఒపీనియన్ని మేము నిజం చేస్తామని, మంచి ర్యాంకుతో బయటికి వెళ్తామని సార్కి థ్యాంక్స్ చెప్తాం. ఈరోజు మన ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఈ ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ మన జీవన్ గారు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. దీంట్లో ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి. యాక్చువల్లీ మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం అనుకుంటాము ఏదో ఒక ఉద్యోగం చేసి మనం ఏదో సెటిల్ అవుదామని. అది మనం చదివేది ఉద్యోగం కోసం కాదండి, జ్ఞానం సంపాదించడం కోసం. ఆయన ఫారిన్ కంట్రీస్లో చదివి ఒక ఇన్స్పిరేషన్ అయ్యి మన భారతదేశానికి ఒక రాజ్యాంగం నిర్మించేంత స్థాయికి ఎదిగారంటే అది కేవలం నాలెడ్జ్ వల్లే. కాబట్టి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని నాలెడ్జ్ సంపాదించాలి. అంతేలేగాని మనం ఏదో ఉద్యోగం సంపాదించాలనుకుంటే మనం కుటుంబాన్ని మాత్రం పోషించగలం. అదే నాలెడ్జ్ సంపాదించుకుంటే మనము దేశానికి సేవ చేయగలం. కాబట్టి అందరూ బాగా నాలెడ్జ్ సంపాదించుకొని బాగా డెవలప్ అయ్యి అందరికీ సేవ చేసి బీ గుడ్ డూ గుడ్ లాగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ తరఫున మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనకి ఈ పిల్లలందరికీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి విలువలు, వీటన్ని అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియడం కోసం ఈరోజు మన సిఐ గారు కానివ్వండి, చైతన్య అన్నయ్య గారు కానివ్వండి ఇక్కడికి వచ్చి, అలాగే మన ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంబీ హెచ్ఓడి గారు అండ్ వైస్ ప్రిన్సిపల్ గారు శ్రీకాంత్ గారు, అలాగే మన ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అకాడమిక్ డీన్ బండెడ్డి విజయ్ కుమార్ గారు రావడం జరిగిందండి. వీళ్ళు అందరూ కూడా పిల్లలందరికీ ఒక మోటివేషన్ లాగా నెక్స్ట్ తరానికి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం తెలియడం కోసం, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క రాజ్యాంగ విధానాలు, ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఆయన కల్పించిన చట్ట భద్రతలు తెలియాలని చెప్పి మన సార్లందరూ వచ్చి పిల్లలందరికీ మోటివేషన్ చెప్పడం, అలాగే స్పీచ్ ఇవ్వడం జరిగిందండి. ఈ సందర్భంగా ఈ మజ్జిగ కార్యక్రమం అనేది ప్రజలందరికీ ఉపయోగపడాలని దాదాపుగా నియర్ బై ఒక 600 నుంచి 700 మంది మనకి ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ అందరికీ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి అందరూ ఎక్కువ మంది రావటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ భారత రాజ్యాంగం, వాటి యొక్క విలువలు, దాంట్లో ఉన్న షెడ్యూల్స్, ఇలాంటి కార్యకలాపాలన్నింటినీ అందరికీ కూడా తర్వాత తరాలు అందరికీ కూడా మనం ఆయన గొప్పతనాన్ని, ఆ రాజ్యాంగం గురించి కూడా మనం తెలియజేస్తూ వారిని స్మరించుకొని ఈ కార్యక్రమాలని మనం ఇంకా ఎన్నో రకాలుగా చేయాలని అందరినీ కూడా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్, పలువురు ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది కనపర్తి బెనహర్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఏఎస్ఎన్ కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరువ చేసేలా పాలకులు వ్యవహరించారన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఐక్యవేదిక ప్రతి ఏటా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను అంబేద్కర్ జయంతి రోజున సత్కరించడం అభినందనీయమన్నారు. పలువురు వక్తలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి విశిష్ట సేవ పురస్కారాలు అందజేసి ఐక్యవేదిక సేవ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమం ఎంపీపీ ధర్మరాజులు, చెన్నకేశవులు, ఎంఈఓ వి జయంతి బాబు, నాయకులు కట్టేవరపు దేవానంద్, జొన్నాదుల వెంకటేశ్వరరావు, దేవరకొండ శంకర్, బండికల సతీష్ బాబు, షేక్ దుబాయ్ బాబు, షేక్ గోల్డ్ రహీమా, పిల్లి వాసు, పలువురు ట్రస్ట్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ 25 సంవత్సరాల్లో నాకు తెలిసినంతవరకు సుమారుగా 22 సంవత్సరాలు పాల్గొని ఉంటారు ఈ కార్యక్రమంలో. ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి రోజు ఈ సెంటర్లో ఈ వేదిక ద్వారా ముఖ్య అతిథుల్ని ఇన్వైట్ చేయటం, వారి యొక్క మెసేజ్ని ఈ ప్రాంత ప్రజలకి తెలియజేయటం, ఆ తర్వాత విశిష్ట అతిథులుగా ఎవరైతే ఈ ప్రాంతంలో వివిధ విభాగాల్లో సర్వీస్ చేస్తున్న వ్యక్తులకి సన్మానించటం నిజంగా గొప్ప కార్యక్రమం కదా. ఇక మనం అందరం ఆలోచించాల్సింది, ఇంతాక చాలామంది వక్తలు మాట్లాడారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని కావాలనుకున్నప్పుడు ఆనాటి పెద్దలు ఆ బాధ్యతని అంబేద్కర్ గారిని నిలబెట్టి
ప్రపంచం మొత్తం తిరిగి భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, జాతులు, భారతదేశంలో ఉన్న నాగరికతని వీటన్నిటిని పరిశీలించినాక ఈ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని నిర్మించాలని ఆయన బాధ్యత తీసుకొని ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించారు. ఎందుకు భారతదేశ రాజ్యాంగం ఇప్పుడు గొప్ప రాజ్యాంగం అయింది? ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది అంటే కారణం అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఈ ప్రపంచంలో ఎక్కడలా ఇన్ని సంవత్సరాల ప్రపంచంలో ప్రజాస్వామ్యం వెలజల్లుతుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. దీంట్లో వేరే ఇంకోటి లేదు. అంబేద్కర్ గారు కొందరివాడే అయిపోయాడు, కొందరివాడిగా చేస్తున్నారు. రూపాయిని ఉపయోగించిన వ్యక్తి భారతదేశంలో ఎవరూ లేరు. ఆ రూపాయిని వినియోగిస్తున్నారంటే అది అంబేద్కర్ గారి కృషి, అంబేద్కర్ గారి చలవ. ఇప్పుడు బహుశా అందరూ ఇరాన్ ట్రంప్ వార్ ఎఫెక్ట్ అనిపిస్తున్నాం. అలానే 1929లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు భారతదేశం దాని బారిన పడకుండా పటిష్టమైనటువంటి ఆర్థిక విధానాలను రూపొందించి రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక విధానాన్ని రూపొందించిన గొప్ప దార్శనికుడు మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం వాటన్నిటినీ మనకైనా ఇచ్చారు. వాటిని ఎంతో కొంత తీసుకుని మనం అభివృద్ధి చెందినప్పటికీ ఆ చరిత్రను మార్చలేకపోతున్నాం. భారతదేశంలో పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉందన్నా, ఆర్థిక వ్యవస్థ ఉందన్నా, స్త్రీలు హక్కుల్ని అనుభవించగలుగుతున్నారన్నా, ఉద్యోగులు, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, లేబర్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందన్నా, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి కృషి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక నన్ను సన్మానించినందుకు ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అఖిదాస్ కిరణ్ గారికి. నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి అంబేద్కర్ గారు విద్యారంగానికి చాలా స్ఫూర్తి. నేను ఒక మాట చెప్పారు రాజ్యాంగంలో, ఈ ప్రపంచానికి మార్చే ఆయుధం ఒకే ఒక విద్య. భారతదేశంలో విద్యారంగ వ్యవస్థ అంతా కూడా అదే మాట మీద నిలబడినప్పటి వరకు కూడా ఆ రాజ్యాంగంలో ఆయన చెప్పిన మాటకి కొన్ని కోట్ల మంది విద్యారంగంలో పనిచేయడం ఎంతో ప్రపంచంలో ఖ్యాతి తెచ్చుకున్నారు. కాబట్టి అంబేద్కర్ అందరి వ్యక్తి. ఎప్పటికీ కూడా స్వతంత్రం రావడానికి భారతదేశానికి ఎంతమంది అయితే జీవితాలు అర్పించారు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబడటానికి చాలా పాత్ర వహించిన మన రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నాకు ఈ పుస్తకం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అది కూడా నేను వ్యక్తిగా చాలా ఆదరించే మా చైర్మన్ శ్రీ అనావతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సన్మానం జరగటం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అఖిదాస్ కిరణ్ గారికి అలాగే శివకుమార్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన అందరివాడు, 100%. మీ అందరం నమ్ముతున్నాం, మీ అందరం నమ్మాల్సిందే. సంతోషంగా ఉన్నామంటే ఒక రాజ్యాంగమే కాదు, ఆయన నాసిక్గా ఉన్న బరోడాలో ఒక రాజుగారు ఏం చేశారంటే స్కాలర్షిప్తో ఆయన కంబోడియా వెళ్ళి లండన్లో బిజినెస్ ఆఫ్ స్కూల్స్ లండన్ యూనివర్సిటీ చదివారు. ఆయన స్కాలర్షిప్ తీసుకుంటూ ఆయన బరోడా రాజు, నువ్వు 10 years పాటు మిలిటరీలో లెక్కలు అకౌంట్ చేయడానికి మీరు ఉండాలి అని చెప్పే ఒప్పందంతో ఆయన స్కాలర్షిప్ ఇచ్చి లండన్ పంపారు. ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఎక్కడైతే దేశం బాగుపడుతుంది, ఎక్కడైతే నా జాతి అంతా అందరూ బాగుంటారు, అంటే జాతి అంటే ఆయన ఉద్దేశంతో మొత్తం అందరూ బాగుంటారు. ఆయన చెప్పిందేంటి? లిబర్టీ, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. ఫెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వాన్ని రాజ్యాంగంలో రూపొందించి ప్రతి ఒక్క మనిషికి అమలు పరిచినటువంటి వ్యక్తి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన ఒక కులానికే నాయకుడు కాదు, ఒక దళితులకే నాయకుడు కాదు, ఈరోజు ఆయన అందరి వ్యక్తి అని చెప్పొచ్చు. ఈరోజు దళిత వాడల్లోనే కాదు, వాడల అంబేద్కర్ విగ్రహాలు మనకి స్ఫూర్తిని, దారిని చూపిస్తాయి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.
కుల నిర్మూలన అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకుల సురేష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయం నందు అంబేద్కర్ జయంతిని కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బీజేఆర్ కమిటీ కోశాధికారి సిద్ధుల కమలాకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం తర్వాత భారతదేశానికి రాజ్యాంగం అందించి దళిత సామాజిక హక్కుల కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్, సమతా మూవ్మెంట్ పట్టణ అధ్యక్షులు కొమ్మూరి బ్రహ్మ శ్రీనివాసరావు, తెనాలి రవి, బీజేఆర్ కమిటీ సెక్రటరీ నల్లకుర్తి సద్గుణరావు, నాయకులు అత్తోట శ్యామ్, పినపాటి కొండలరాజు, బొంత ప్రేమ్ కుమార్, రావుల ప్రతాప్, బడుగు సురేష్, స్టీఫెన్, పాస్టర్, కార్మూరి జకరయ్య, ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కార్యక్రమాలు నిర్వహించారు. మన భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అమలుపరిచి విధంగా కృషి చేసి ఎన్నో వర్గాలకి అభ్యున్నతి కృషి చేసిన గొప్ప మహానాయకుడు. అటువంటి నాయకుడిని ఈరోజు స్మరించుకోవటం మనకు చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన బీజేఆర్ కమిటీ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఏ విధంగా నడుచుకోవాలి, ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా చట్టాలు ఉండాలనేది రాజ్యాంగపరంగా రచించి భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన మహా గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. ఎస్సీ బీసీ మైనార్టీలకు కూడా వారి హక్కులను సాధించుకొని భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో వాళ్ళు సుఖ సంతోషాలతో జీవించడానికి ఆయన రాసిన రాజ్యాంగమే ప్రధాన కారణం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను భారత రాజ్యాంగంలో పొందుపరిచి అందరికీ అన్ని హక్కులు కల్పించిన గొప్ప నాయకుడు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా పేదల పట్ల ఆయన ఆశయాల పట్ల అనుసరిస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు దారా రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాలకు రాజ్యాంగం అందించిన ఫలాలను పాలకులు అందించారని పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అక్కిద శ్యామ్, దారా కోటయ్య, పులిపాటి సురేష్, యేసు, వినీత్, సంజయ్, సిద్ధు, సర్వేశ్వరరావు, వేముల శ్రీపతి, ప్రదీప్ పలువురు పాల్గొన్నారు. సమాజంలో ఆర్థిక సమానత్వం లేదు, సామాజిక సమానత్వం లేదు, కులదూషణ కార్యక్రమాలు ఉండేవి, అట్టడుగు వర్గాల్ని అతి నీచంగా చూసే స్వభావం ఉండేది, అని ఆర్థికంగా బలపడినటువంటి వర్గాల్ని ఉన్నత వర్గాలుగా చూసే విధానాన్ని ఈ అసమానతలను తొలగించడం కోసం ఆయన తీసుకొచ్చిన ఫలాలే రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లు అనేవి అందరూ కూడా అదేదో ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఇది అంబేద్కర్ గారు వారసత్వంగా ఇచ్చారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఒక సమాజంలో ప్రతి ఒక్కరూ నివసించడానికి అన్ని హక్కులు ఎలా ఉన్నాయో ఈ గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని వీటి మీద ఎటువంటి హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయో ఈ అన్నిటి కూడా ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవికి హక్కులు ఉన్నాయి. అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్థిక విధానాలని, ఆర్థిక సంస్కరణలని వాటన్నిటిని కూడా విద్యార్థులకి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక విద్యా పాఠ్యాంశంగా పెట్టి ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక విప్లవాన్ని ప్రతి ఒక్కరికి చదువు రూపంలో, విద్య రూపంలో అందిస్తున్నారు. అటువంటి ఫలాల్ని భారతదేశంలో మనం కూడా అందించుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యవస్థలోనైనా సరే ఒక ఆయన జీవిత విధానాన్ని ఒకసారి గమనించండి అందరూ. భారతదేశంలోని అసమానతలు తొలగించడానికి సమాజం ఏర్పడడానికి కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలేలని వక్తలు కొనియాడారు. మంగళవారం స్థానిక ఏపీటీఎఫ్ జోనల్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో మహనీయులైన ముగ్గురు బాబు జగజీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించి సమాజ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఏపీడీఎఫ్ జోనల్ కార్యాలయంలో ప్రతి ఏటా ముగ్గురు మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. దేశ సమగ్రతను పెంపొందించేందుకు మహనీయులు చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఏపీటీఎఫ్ జోనల్ కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టా జనార్దన్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర జీవో కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా, తెనాలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి విశ్వనాథిని అంకిరెడ్డి ప్రసాద్, అత్తోట వెంకటేశ్వరరావు, దుగ్గిరాల మండలం ప్రధాన కార్యదర్శి సిహెచ్ దుర్గారావు, నాయకులు విజయబాబు, సిహెచ్ ఏహాన్, పి ఫ్రాన్సిస్, సిహెచ్ పూర్ణచంద్రరావు, డి వెంకటేశ్వరరావు, సిహెచ్ శివనాగేశ్వరరావు, పోతర్లంక శ్రీనివాసరావు, ఏ వాణిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే ఏప్రిల్ 11, ఏప్రిల్ 5 బాబు జగజీవన్ రావు జయంతి, అట్లాగే ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్
జయంతి. ముగ్గురు మహనీయులను కన్నటువంటి భారతదేశం ఏప్రిల్ నెలలో మన భారతదేశంలో ముగ్గురు మహనీయులు పుట్టి ఈ నెల ఎంతో ప్రాశస్త్యమైనది. ఎందుకు అంటే ముగ్గురు కూడా సమాజం కోసం భారతదేశంలో ఉన్నటువంటి అసమానతల్ని సరిదిద్దడానికి వారి జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులే. ఆయన్ని మహాత్ముడిగా మహనీయుడిగానే ఆయన్ని గుర్తించారు. ఆయనే కాదు, ఆయన భార్య కూడా ఆయన బాటలో నడిచి మహిళా విద్యకి ఎంతో సేవ చేయడం జరిగింది. ఒకసారి కత్తి పద్మారావు గారి యొక్క బుక్ చదివితే, పూలే గారి జీవిత చరిత్ర, అంబేద్కర్ జీవితం చదివినప్పుడు నాకు అర్థమైందంటే కత్తి పద్మారావు గారి యొక్క విశ్లేషణలో మహనీయుడు అంబేద్కర్ పూలే పెరియార్ యొక్క భావాలనే అంతర్లీనంగా మన రాజ్యాంగంలో చొప్పించారని పద్మారావు గారు చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారు ఎక్కువగా మన పెరియార్ యొక్క సాంగత్యం బాగా చేయడం జరిగింది, వారితో కూడా స్నేహం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి తెనాలి జోనల్ కార్యాలయంలో ఇది ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాం. అయితే ముగ్గురు ఏంటంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవారు. భారతదేశంలో 18వ శతాబ్దంలో దళితులకి సమాజంలో కొంత అవినీతి ఇది జరిగేది. తర్వాత సంఘ సంస్కర్తలుగా, తర్వాత జ్యోతిరావు పూలే అయితే మహిళా విద్య కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి. తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతగా, తర్వాత ఎన్నో దేశాల్లో ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం, ఒక రాజ్యాంగం అవసరం, రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా కూడా ఉన్నారు, రచనా సంఘాన్ని అధ్యక్షులు కూడా ఉన్నారు. తెనాలి రజిక చెరువు సమీపంలోని బీఎస్ఏ చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ కమిటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి రజిక చెరువు సమీపంలోని బీఎస్ఏ సర్కిల్ నందు బీఎస్ఏ చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి విశేషం కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వాడవాడలా ఒక పండుగలాగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. అంబేద్కర్ జయంతిని ప్రపంచమంతా పండుగ వాతావరణం నిర్వహించుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిల్లి పాల్ రవీంద్ర విద్యాసాగర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ అబ్రహాం లింకన్, అంబేద్కర్ రైట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ది ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎంటపాటి అశోక్ కుమార్, నాగార్జున బీఈడీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కారుమంచి రవికుమార్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు పిల్లి విజయ్ కుమార్, దళిత నాయకులు గడ్డేటి సుందర్ సునీల్ కుమార్, గాలి రవికుమార్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్, న్యాయవాది పిల్లి సుధాకర్, డానీ, న్యాయవాది పి సిద్ధయ్య, యాకోబు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ తాడిత పీడిత ప్రజల కోసం, బలహీన వర్గ ప్రజల కోసం, యావత్ ప్రజల కోసం తను చేసినటువంటి త్యాగాలు ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయాలని, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మరి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని మనం ఎప్పుడు కూడా పరిశీలనలో తీసుకోవాలని, ఈరోజు నిజంగా ఒక అద్భుతమైన దినం. ఈ గొప్ప దినాన్ని ఒక వేడుకగా జరుపుకున్నటువంటి యావత్ ప్రపంచానికి, యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సమానంగా స్త్రీలు పురుషులు ఈ వ్యత్యాసం లేకుండా బానిసత్వం ప్రపంచం మొత్తం కూడా మానవతా విలువలతోనే ఉండాలి అని చెప్పింది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము, ఆయన జ్ఞానము, ఆయన శక్తి, ఆయన విజ్ఞానము. ఆయన ముందు ఏది కూడా సాటి లేదని ఈ ప్రపంచానికి ఒక దార్శనికుడిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, విలువలను ముందుకు తీసుకెళ్ళటమే మనం చేయాల్సిన కర్తవ్యము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితం, ఆయన స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ఆలోచన విధానం, ఆయన భావజాలం, మన ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు, ఆ చట్టాలే ఈ రోజున మనల్ని మరి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలుగుతున్నాయి, స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంచగలుగుతున్నాయి, ఆత్మాభిమానంతో నిలబడడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయన ఇచ్చినటువంటి హక్కులే మనకు ఆత్మరక్షణ కలుగు చేస్తామని ఈ రోజున తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకోగలుగుతున్నామంటే, భారతదేశ వ్యాప్తంగా చేసుకోగలుగుతున్నామంటే ఈ రోజున ఆ యొక్క నిలబడే శక్తిని, అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి శక్తిని, అదేవిధంగా భావప్రకటన స్వేచ్ఛని, అదేవిధంగా మనకు ఈ రోజున మత స్వేచ్ఛని, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిలబడి మాట్లాడగలిగేటువంటి శక్తిని ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క స్ఫూర్తితోనే ఈ రోజున మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం స్థానిక ఐతానగర్లో బీఎస్ఏ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా పేరుగాంచిన డాక్టర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడే కాకుండా సామాజిక మార్పుకి మార్గదర్శకుడుగా నిలిచారన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యతపై ఆయన చూపిన దారి దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడు కాదని అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందాలని ఆశించిన మహాజ్ఞాని పేర్కొన్నారు. వక్తలు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంలో అంబేద్కర్ చేసిన సేవలు అపారమని, ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం బీఎస్ఏ యూత్ సభ్యులు తహసీల్దార్ గోపాలకృష్ణను సోషల్ జస్టిస్ అవార్డు మరియు మనసున్న మండల తహసీల్దార్ బిరుదులతో ఘనంగా సత్కరించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కారుమంచి సునీల్ సందీప్, బొనిగల ప్రదీప్, బొనిగల ప్రవీణ్, బొనిగల విజయ్, దేవరపల్లి నాగరాజు, సంతోష్, యేసుబాబు, బొనిగల దీనరాజ్, ప్రభాకర్, బెనహర్, గెద్దటి జ్ఞానరాజు, మద్దాల రవికుమార్, మేకతోటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కోసమే రాజకీయం చేసే పరిస్థితుల్లో మరి ఆయన తృణప్రాయంగా బీసీలు కమిషన్ వేయాలి అనే పట్టుదలతో వేయకపోతే అప్పటికప్పుడు రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి. ఈరోజు మరి మనం మాట్లాడుకుంటున్నాం ఆర్థిక వ్యవస్థ ఆర్బీఐ అని. దానికి మూలం ఏంటో తెలుసా? ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని అంబేద్కర్ గారు రచించిన ఒక పుస్తకమే దానికి మూలం. ఈరోజు ఆర్బీఐ మన ఆర్థిక వనరుల పరిస్థితి ఈరోజు ఇంత పటిష్టంగా ఉందని మాట్లాడుకోవాలి అంటే దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మహాదేవ్ అంబావాడేకర్ ఆ గురువు ఆయన్ని అప్పుడున్న పరిస్థితుల్లో దగ్గరకు తీసుకొని మంచి ఉన్నత చదువులకు ప్రోత్సహించడం వల్ల ఎక్కడ అసలు కొలంబియా యూనివర్సిటీలో మరి తెలుసా యూనివర్సిటీ బయట ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం ఉందట. మనం ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలంటే రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఫారిన్ కంట్రీలో వారి విగ్రహం పెట్టారు అంటే మనం ఎంత గర్వపడాలి ఒక ఇండియన్గా. ఇది ఒక తెనాలి ప్రాంతానికో ఒక గుంటూరు జిల్లాకో సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. యావత్ భారతదేశం ఆయన బర్త్డేని జరుపుకుంటున్న ఈ రోజున ఏదో ఒక రోజు పూలమాలేసి దండం పెట్టుకొని వెళ్ళే పరిస్థితి కాదు. ఈరోజు స్వేచ్ఛా సమానత్వం కోసం మనం జీవిస్తున్న ఈ పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు ఉండాలని, ఎక్కువ పన్ను కట్టే వాళ్ళకు మాత్రమే ఓటు ఉండాలని, ఇలాంటి పరిస్థితులన్నీ కల్పించినప్పుడు కాదు 18 సంవత్సరాలు నిండిన ఆడ మగ అందరికీ ఓటు హక్కు కల్పించి ఈరోజు మీరు ఎవరినైతే మీకు ఇష్టమైన వ్యక్తులను ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పిల్లి ప్రేమరాజ్ ఆధ్వర్యంలో తెనాలి చిన్రావు రైల్వే స్టేషన్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద పలువురు ప్రముఖులకు పురస్కారం అందజేశారు. తెనాలి చిన్రావు రైల్వే స్టేషన్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పిల్లి ప్రేమరాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఎంఎస్ఎస్ అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి జెండాను ఆవిష్కరించారు. కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి అని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశిష్ట సేవారత్న పురస్కారాన్ని ఎంఎస్ఎస్ అశోక్ బాబుకు అందజేశారు. అంబేద్కర్ భావజాల రథసారథి పురస్కారాన్ని ఎండ్రపాటి అశోక్ కుమార్కు, సేవా పురస్కారాన్ని కుర్రా శ్రీనుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుర్రా సుజాత, మన్నవ శాంతిశ్రీ, దేవరపల్లి కిషోర్, పిల్లి వీరయ్య, భూషణం, డేవిడ్, మహేష్, సురేష్ యాదవ్, ఎలీషా, సంజీవరావు తదితర యూనివర్సల్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 135వ జయంతి సందర్భంగా మరి ప్రతి ఒక్కళ్ళకు వచ్చినందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రజల్లో అందరూ కూడా ఎంతో అవేర్నెస్ వచ్చి మరి ఈరోజు మరి రాజ్యాంగం నిర్మించి మరి ఈరోజు రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాము. మన కాన్స్టిట్యూషనల్ వైజ్గా మనకున్నటువంటి రైట్స్, మనకున్నటువంటి జాబ్ చార్ట్ దాని ప్రకారం కనుక వెళ్తే చాలా హుందాగా ఉంటుంది, చాలా గౌరవప్రదంగా బిహేవ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చక్కటి రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఇతరులను చూసి దరిదాపు మననేదో చేస్తాడనేటువంటి నిర్ణీత భావంతో కాకుండా ఎస్ వీ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ విత్ గ్రేట్ అంబేద్కర్ గారు కాబట్టి మనతో ఎప్పుడూ ఉంది. 2 అంచెలు కలిగిన ఖడ్గం అని చెప్తా ఉంటాం కదా, అది మనతో ఉంది. కాబట్టి
ఎక్కడా అదంటి ధైర్యం కోల్పోకుండా నువ్వు చేయాల్సినటువంటి పని, తర్వాత నీతో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైన సహకరిస్తున్నావు, నీ తోటి వాళ్ళని, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తున్నావు, నీ పని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటావు అన్న దాంతో అంబేద్కర్ గారికి మనం నిజంగా ఇచ్చేటువంటి నివాళి. సమాజాన్ని చైతన్యవంతం చేసే మాధ్యమం సినిమా అని తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మంగళవారం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం అన్నారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో మంగళవారం శ్రీ మీడియా బ్యానర్పై మునిపల్లి శ్రీకాంత్, బూఖ్యా కుమార్ నాయకులు నిర్మాతలుగా ప్రొడక్షన్ నెంబర్ 1 చలనచిత్ర షూటింగ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్డీసీ ద్వారా చిత్ర నిర్మాణాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. తెనాలి కళాఖ్యాతిని ఈ చిత్రం ద్వారా తెలియజేయాలని అన్నారు. సందేశాత్మక కథనంతో సాగే ఈ చిత్రం విజయం సాధిస్తుందని అన్నారు. డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ తెనాలి ప్రాంత కళాకారుల విశిష్టతను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్ర నిర్మాణాలకు అనువైన ప్రాంతం అని పేర్కొన్నారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు సంఘం తరపున యువ కళాకారులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. తెనాలి ప్రాంతంలో యువ కళాకారులు సినిమా రంగంలో ఎదగాలని అన్నారు. తెనాలి కల్చర్ ఫిల్మ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి, సంగీత దర్శకులు, సీనియర్ జర్నలిస్ట్ బొలిమంత కృష్ణ మాట్లాడుతూ సినిమా ఆర్థికపరమైన విజయంతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డును కూడా అందుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతల ప్రభాకర్, డాక్టర్ కారుమంచి రవికుమార్, జర్నలిస్ట్ సునీల్ సందీప్, సినీ నిర్మాత, కథానాయకుడు రఘు, రాష్ట్ర బుద్ధిస్ట్ సంఘం వైస్ ప్రెసిడెంట్ అశోక్, దర్శకుడు కనపర్తి రత్నాకర్, మధుకర్లు చిత్ర యూనిట్కు అభినందన తెలిపారు. అనంతరం నటీనటులపై తహసీల్దార్ క్లాప్ కొట్టి గౌరవ దర్శకత్వం వహించారు. పావని ప్రియాంక కెమెరా పూజ నిర్వహించారు. తెనాలి ప్రాంతంలో కనపర్తి రత్నాకర్ గారి ఆధ్వర్యంలో మరి దోనే సురేష్ గారు డైరెక్టర్గా ప్రొడక్షన్ నెంబర్ 1 అనే సినిమా షూటింగ్ ఇక్కడ ప్రారంభమైంది. దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేశారు. క్లాపింగ్ అట్లాగే ఫస్ట్ షాట్ డైరెక్షన్ కూడా చేయించారు నా చేత. నాకు కూడా ఆనందంగా ఉంది. ఈ చిత్ర యూనిట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన తెనాలి పేరు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మారుమోగాలని, సినిమా ప్రపంచం ఈ చిన్న సినిమా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి పట్టణంలో ఈ ప్రొడక్షన్ 1 అనే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. మన తహసీల్దార్ గారు క్లాప్ కొట్టి ఈ మూవీని స్టార్ట్ చేశారు. తెనాలి కళ్ళకు కానాచైన తెనాలి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, కృష్ణ గారు, శారద గారు, ఏవిఎస్ గారు, ఈవెన్ సావిత్రి గారు పుట్టినిల్లు కూడా, ఇది అమ్మమ్మ గారి ఇల్లు కూడా తెనాలి. సో ఇంతమంది కళాకారుల్ని అందించిన తెనాలి ఈరోజు ప్రొడక్షన్ 1 అనే ఒక నూతన అధ్యాయం లాగా, ఒక కొత్త ప్రోడక్ట్ లాగా మన ముందుకు వస్తుందండి ఈ సినిమా. అందరూ ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని తప్పకుండా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విలువలతో కూడిన మూవీ అండి ఇది. ఖచ్చితంగా చూడాలి. అంబేద్కర్ గారి జయంతి రోజున సింబాలిక్గా మొదలుపెట్టారు. అందరి బడుగు బలహీన వర్గాల యొక్క రైట్స్ కోసం పోరాడే మూవీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ యొక్క చేతికర్ర ముఖం కనపడకుండా చేశారు. ఆ యొక్క చెప్పులు ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో మరి అంతర్లీనంగా పేరుకుపోయినటువంటి కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, అదేవిధంగా స్త్రీని ఇంటికి బానిసగా ఉంచేటువంటి పరిస్థితి, వాటిల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంతర్యాన్ని, అదేవిధంగా గ్రామ వ్యవస్థలో ఎలా ఉంటుందంటే పూర్తిగా అంటరానితనం, అస్పృశ్యత, వెలివేతలు, సామాజిక బహిష్కార వివక్షలు ఎదుర్కొన్నటువంటి సమాజానికి, మరి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర అనేటువంటి మనుస్మృతి బ్రాహ్మణ భావజాలానికి, అదేవిధంగా సమాజంలో పెళ్ళుడుకుపోయినటువంటి ఏదైతే ఇలాంటి దుర్మార్గాలకి ప్రతిఘటనగా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అనేటువంటి ఒక సంకల్పానికి ఒక దిక్సూచి మార్గంగా ఆ పోస్ట్ అనేటువంటిది అంతర్గతంగా ఉన్నటువంటి చరిత్రని చెప్తూ ఉంది ఒకసారి దర్శకులకి, అదేవిధంగా రైటర్లకి. మీరు అందరూ కూడా ఆకుని చప్పట్లు కొట్టాలి. దేశంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వాలు, ప్రజలందరికీ హక్కును ప్రసాదించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశమంతటా ఒక పండుగలా జరుపుకోవడం సంతోషకరమని తెనాలి ప్రాంతపు ట్రాన్స్జెండర్స్ లీడర్ తెనాలి ప్రీతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ట్రాన్స్జెండర్స్ ప్రతినిధి తెనాలి ప్రీతి, పలువురు ట్రాన్స్జెండర్స్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెనాలి ప్రీతి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి హక్కులను, విధులను కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రశంసించారు. అంబేద్కర్ జయంతిని వాడవాడలా ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాన్స్జెండర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి ప్రీతి అంటారు. నేను ఒక ట్రాన్స్జెండర్స్ లీడర్ని. ఏదైతే ఇవాళ మన గౌరవనీయులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి మేమైతే వచ్చాము. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళకి నచ్చినట్టు స్వేచ్ఛగా బ్రతకడానికి ఏదైతే అవకాశం ఉందో మన భారతదేశంలో అందరం ఎలాగైతే ఎవరికి బ్రతుకుతున్నామో దానికి ముఖ్యమైన కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయన
ఇచ్చిన రాజ్యాంగం పట్ల ఏదైతే రాజ్యాంగం రచించారో ఆయన దాని ప్రకారమే ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఈ సమాజం ఇంత స్వేచ్ఛగా మనుషులందరూ కూడా హ్యాపీగా బ్రతుకుతున్నారంటే ఈ భారతదేశంలో అది మన అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప వరం అన్నమాట మనకి. అందుకని చెప్పి ఆయన జయంతిని ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తుపెట్టుకొని ఆయనకు నివాళులు అర్పించడం మన ధర్మంగా అనుకొని ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించాలి. ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది వెనకబడిన వర్గాల గురించి, ఎంతోమంది బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో ఆలోచించి ఆయన రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం కూడా చాలా గొప్పగా రచించారు. ఇవాళ రోజున వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు వచ్చినాయి అన్న కానీ, మనకి ఏదైనా ఉద్యోగాలు కానీ, ఉపాధి పనులు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ మీద మనం ఏదైనా సరే గట్టిగా అడిగి మాకు ఈ రాజ్యాంగంలో మా అంబేద్కర్ గారు మాకు రచించారు, మరి మాకు అది ఇవ్వాల్సిందే అని చెప్పి మనం గవర్నమెంట్ని నిలదీసి అడుగుతున్నామంటే అది ఆయన పెట్టిన భిక్ష. కాబట్టి అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. అలాగే ప్రతి చోట కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఈ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తున్నాను. నేను ప్రీతి తెనాలి. అందరికీ నమస్తే. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్ సమీపంలో గల డెల్టా కోచింగ్ సెంటర్ నందు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్ సమీపంలోని డెల్టా కోచింగ్ సెంటర్ నందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని అకాడమీ నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. దేశ ప్రజలకు దశ నిర్దేశించే రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశంసించారు. దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులను విధులను కల్పించేలా భారత రాజ్యాంగం రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు డాక్టర్ చీకటి వెంకటేశ్వరరావు, కొండ్రు కిరణ్ కుమార్, విశ్వ కళాశాల డైరెక్టర్ చైతన్య, డాక్టర్ కృష్ణమోహన్, వడ్డే సుజన్, షేక్ ఆస్మా, జాకీరా, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికే వన్ని తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ప్రపంచంలో మరి ఒక ఉన్నతమైనటువంటి గ్రంథాలయంలో లండన్లో కూడా మన దేశ ప్రతిష్టతను మనం అందరం గర్వించే విధముగా ఆయన యొక్క ఫోటో ఆ గ్రంథాలయం దగ్గర ఉండటం, ప్రపంచ మేధావుల్లో మరి అగ్రగామిలో మన భారతదేశం యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఉండటం మనకు చాలా సంతోషకరం. అది గర్వకారణం, మన ఇండియాకే గర్వకారణం, గర్వించదగినటువంటి విషయం. మరి ఆడపిల్లలు చదువుకోవాలి అనేటువంటి యొక్క రూపొందించినటువంటి ఆ రాజ్యాంగం చాలా విలువైనది. అదేవిధంగా అన్ని రంగాలు ఇలా ఉండాలి, వ్యవసాయ రంగం ఇలా ఉండాలి, విద్యారంగం ఇలా ఉండాలి, మరి వైద్య రంగం ఇలా ఉండాలి అనేటువంటి అన్ని శాఖలు అన్ని రంగాలు ఏ విధంగా డెవలప్ అవ్వాలో మరి క్షుణ్ణంగా తెలియపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన్ని స్మరించుకుని ఈ సమయంలో మన డెల్టా అకాడమీలో మరి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి అటెండ్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా చిన్న చిన్న ప్రైజులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. కానీ ఏ వ్యవస్థ అయినా సరే నడుస్తుంది అంటే మాత్రం దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్ నందు మనకు కావాల్సిన ఫ్యూచర్లో ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకి నిర్దేశించి ఇచ్చినవి. వాటి ప్రకారం మన భారతదేశంలో ప్రతి రంగం కూడా నడుస్తూ ముందుకెళ్తుంది. అందువల్ల మనం ఆయన్ని మన భారతదేశానికి, మోడర్న్ ఇండియాకి జాతిపిత అని మనం కొలవాల్సి వస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా పాలకులు వ్యవహరించాలని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, సోలా శంకర్, పెనుగొండ శివకుమార్, కె బుల్లయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు ఆధ్వర్యంలో గుంటూరులోని క్యాంపు కార్యాలయం నందు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం కులవివక్షత వంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే మహోన్నత స్థాయికి ఎదిగిన మహనీయులని పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలవడానికి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే పునాదమని తెలిపారు. ప్రతి పౌరునికి సమాన అవకాశాలు హక్కులు అందిస్తూ రాజ్యాంగ పరిరక్షణ కల్పించిన మహనీయులను కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత గల పౌరులుగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం ఇంటూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ ఎస్సీ/ఎస్టీ పథకాన్ని ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ అందించగా మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 20.18 లక్షల ఎస్సీ/ఎస్టీ విద్యుత్ కనెక్షన్ ఉండగా ప్రతి గృహానికి నెలకు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది. ఒక్కో గృహానికి సుమారు 1,20,000 రూపాయల వ్యయంతో ఈ పథకం అమలు చేయబడుతుంది. మొదటి విడతలో సుమారు 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 7.7 లక్షల ఎస్సీ/ఎస్టీ వినియోగదారులకు ఈ పథకం అమలు చేయబడుతుంది. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ అధికారులు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావుల 5గురిలో ఒకటిగా కీర్తించినటువంటి వ్యక్తి, దళిత వర్గాల నుంచి భారతదేశంలో పుట్టడం, దళిత జనోద్ధారకుడిగా నిమ్న జాతుల ఉద్ధరణకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి, తన జీవితాన్నే కాకుండా తన కుటుంబం యావత్తు కూడా త్యాగం చేసి ఈ దేశంలో నిమ్న వర్గాలకి, అదేవిధంగా సగభాగంగా ఉన్నటువంటి మహిళల హక్కుల కోసం మొట్టమొదట పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ మహనీయుడు ఏ దళితులకో, గిరిజనులకో, ఒక వర్గానికో నాయకుడు కాదు. యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, యావత్ భారత జాతి ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి. ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక కులాలు, అనేక వర్గాలు, అనేక జాతులు, అనేక సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వంలో అయినటువంటి ఈ దేశం 140 కోట్లకి జనాభా చేరుకున్నా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యం మనగలుగుతూ ఉందంటే దానికి కారకులు ఆ మహనీయుడు అందించినటువంటి రాజ్యాంగం. మరి ఎన్నిసార్లు చిన్న చిన్న సవరణలు జరిగినా దాని ప్రధాన పీఠిక మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ రాజ్యాంగాన్ని పదిలపరుచుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఇంటూరు గ్రామంలో ఈ మీటింగ్లో పాల్గొనడం కూడా మరీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఎంతో చైతన్యవంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం కానీ, ఈ మండలం కానీ. దళిత వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి మండలం ఈ మండలం. ఈ గ్రామం పూర్తిగా చైతన్యవంతంతో పాటు అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటి సోదరిమణులు ఉన్నటువంటి ఈ గ్రామంలో మరి ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినోత్సవ వేడుకలు మీరు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ వేడుకల్లో నేను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. తెనాలి ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ గణపతి, శ్రీ లక్ష్మీ గణపతి, నవగ్రహ, మృత్యుంజయ, మన్య సూక్తం హోమాది కార్యక్రమాలను అర్చకులు ఆగమయోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని, చివరి రోజున 15వ తేదీ బుధవారం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, తిరుపతయ్య, భాస్కర్, ఆదినారాయణ, వెంకన్నస్వామి, నాగశివ, దుర్గాసాయి, శ్రీ నూకాలమ్మ తల్లి భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. వైకుంఠపురం దగ్గర వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి 3 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మొదటి రోజు పసుపు, కుంకుమ, నీళ్ల బిందెలతో ఊరేగింపుగా కనకతప్పిట్లతో ఊరేగింపు చేసి ఆ తదుపరి అమ్మవారికి విశేష అభిషేకాలు, ఇవాళ రోజున గణపతి సహిత ఆదిత్యాది నవగ్రహ స్త్రీ సూక్త పారాయణము, అదేవిధంగా దుర్గా సూక్తంతో వివిధ హోమములు జరిగినవి. రేపు చివరి రోజున అమ్మవారికి విశేషించి మహిళలచే సామూహిక కుంకుమార్చన, ఆ తదుపరి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రుడు కాగలరు. వైకుంఠపురంకి వెళ్ళే దారిలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణం జరిగింది.
ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలని తలపెట్టారు. పట్టణం నుండి ప్రముఖులు, స్థానికులు అనేక మంది సహకారంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కార్మికులు కూడా చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆరాధ్యదైవంగా భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణం నుండి ప్రముఖులు, దాతలు ఎవరైతే ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నారో వాళ్ళకి ఆలయ కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెనాలి గంగానంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నూతనంగా బీజేవైఎం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన భానుప్రకాష్ శర్మ, గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన యశ్వంత్, గుంటూరు జిల్లా సెక్రటరీగా ఎన్నికైన మణిదీప్, గుంటూరు జిల్లా స్పోక్స్ పర్సన్గా ఎన్నికైన గోపీలకు నేతలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చేసిన ఎనలేని సేవలను కొనియాడారు. యువతను ప్రోత్సహించేలా భారతీయ జనతా పార్టీ తమకు అవకాశం కల్పించినందుకు భానుప్రకాష్ శర్మ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు, గాన కళావతి, కుశల్ జైన్, బీజేవైఎం సీనియర్ నాయకులు నవీన్, హర్ష, కార్తిక్, సాయి, నాని, పండు, విష్ణు, సాయి ఎంసీఏ, శశాంక్, మణి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క యువత అందరినీ కూడా ముందరికి తీసుకెళ్తూ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నటువంటి యొక్క మాదక ద్రవ్యాలు కానీ రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పలు రకాలైనటువంటి యొక్క అవగాహన సదస్సులో లేదా ఇంకొక రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ యొక్క వివిధ రకాలైనటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ దేశాన్ని ముందరికి నడిపిస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో భాగంగా ఈ యొక్క యువమోర్చా ఎప్పుడూ కూడా వెన్నుముక్కలాగా నిలబడి ఉంటుంది. దీనిలో ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతిరావు గారికి, అలాగే మా బీజేవైఎం గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి యశ్వంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యువతకి సంబంధించి భారతీయ జనతా యువమోర్చా అనేది ఒక వారధిలాగా పనిచేస్తుంది అనమాట. అంటే యువతకి సంబంధించిన కనీస అవసరాలు ఏదైతే విద్య, వారి యొక్క ఉపాధి, ఇలాంటి అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి పోరాటం చేయడంలో యువమోర్చా ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఈరోజు దేశంలో ఉన్న అనేక సమస్యలకు సంబంధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. అతి చిన్న వయసులోనే మైథిలి ఠాగూర్ అనే ఒక 25 సంవత్సరాల అమ్మాయి కూడా ఈ మధ్య మనం ఎమ్మెల్యేగా పోటీ చేయటం, అఖండ మెజారిటీతో గెలుపొందడం చూసాం. మనంతా కలిసి భారతీయ జనతా పార్టీని, అలాగే మన తెనాలి నియోజకవర్గాన్ని, గుంటూరు జిల్లా స్థాయిలో కూడా మనం పనిచేసి మన యొక్క పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మనం మరింత ముందుకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో కొలకలూరి కిషోర్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొలకలూరు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొలకలూరు కిషోర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపారమైన సేవలు అందించారని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొలకలూరు నాగేశ్వరరావు, కోలంటి దాసు, తోట నరేంద్ర, జట్టి కిరణ్, బుల్లా వివేక్, మోదుకూరి నాని, కొలకలూరి ప్రదీప్, పులి సందీప్, కోట మనోజ్ సన్ని, ఆరుంబక సందీప్, కొలకలూరి సత్యానంద్ కుమార్, కొలకలూరి తరుణ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా చుండూరులోని బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల నివసిస్తున్న 200 మంది పిల్లలకు తెనాలికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో మంగళవారం బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం సభ్యులు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు బట్టలు పంపిణీ చేసిన కార్యక్రమం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎవరికి ఏం సాయం కావాలన్నా యంగ్ జనరేషన్ టీం ముందు ఉండి సాయం చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులోనూ యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం ఫౌండర్ అండ్ చైర్మన్ షేక్ సౌదిక్, శివ, వంశీ, జగదీష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే నీడి అవసరం ఉందో ఆ అవసరతని వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక యూత్ ఉంది ఇక్కడ, వెల్ఫేర్ అసోసియేషన్, యంగ్ జనరేషన్ ఇప్పుడు వచ్చారు మన దగ్గర ఉన్నారు. సాదిక్ అనే హిందూ టీం వాళ్ళు వెతుక్కుంటూ మన స్కూల్ దగ్గరికి వచ్చి మేము కూడా మీ స్కూల్లో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ స్కూల్లో ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం స్మరించుకుంటున్నాము, జరుపుకుంటున్నాము ఉత్సాహంగా, ఉల్లాసంగా. దానిలో మా పాత్ర కూడాను మీ పిల్లలకి మేము ఎంతో కొంత మేలు చేస్తాము చిన్న తరగతి విద్యార్థులకి అని వాడు ముందుకు వచ్చినందుకు ఈ సభాముఖంగా వారికి నేను సాదిఖాన్ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకంలో చాలామంది వ్యక్తులు బృందాలు పుట్టుకుంటారు, వెళ్ళిపోతున్నారు. కానీ తను పుట్టిన తర్వాత పుట్టిన అవమానాలని ప్రతిగణలోకి తీసుకుని ఆయన సెల్ఫిష్గా తయారవ్వలేదు. నా జనాంగానికి, నా దేశానికి ఈ బాధ ఉండకూడదు ఉద్దేశంతో ఆయన గొప్ప రాజ్యాంగ రచన ద్వారా తన చదువు ద్వారా మనకు ఇచ్చి ఉన్నారు. ఈ రోజున పేద పిల్లలు చదువుకున్నారన్న, మిగతా అవకాశాలు ఉన్నాయన్న రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకి రచన ద్వారా మనకు సాధ్యమైంది. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు బాపట్ల జిల్లాలోని సుండూరులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో సుమారు 200 మంది పిల్లలకు మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే అవసరాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాము. అలానే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొల్లిపర మండల డిప్యూటీ ఎంపీడీఓ దానయ్య ఆధ్వర్యంలో కొల్లిపర మండలం చెముడుబాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొల్లిపర మండలం చెముడుబాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కొల్లిపర మండల డిప్యూటీ ఎంపీడీఓ చెముడుబాడు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ దానయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి అధికారులు, పంచాయతీ సిబ్బంది పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ దానయ్య మాట్లాడుతూ దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రవిబాబు, విజేంద్రబాబు, నిర్మల, రాణి, నాగలక్ష్మి, సిద్ధు, జేబీఎం యువజన సంఘం సభ్యులు, పంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఆనాడు వెనక చీపురు కట్టి, నోటికి ముంత కట్టి గ్రామాల్లో అంటనారు వారిగా చూసినటువంటి దళిత వర్గాలందరూ కూడా వారిని జీవితాంతం తరతరాలకి వారిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఒక్క దళితులే కాదు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు అందరూ కూడా వారిని స్మరించుకోవాలి. ఎందుకంటే వారిని ఏ వర్గానికో, ఏ వర్ణానికో, ఏ వాళ్ళకో అనువదించుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క తెలివితేటలతో రచించినటువంటి రాజ్యాంగం యొక్క స్ఫూర్తితోటి, రాజ్యాంగం యొక్క అమలు ద్వారా ఈ రోజున అందరం కూడా స్వేచ్ఛగా ఉంటున్నాము. దుగ్గిరాలలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కూటమి నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత టీడీపీ కార్యాలయంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. తదుపరి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గజ్జిమాలలు వేసి నివాళులు తెలిపారు. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. అనంతరం బంగ్లా వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. తదుపరి స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షురాలు కేశవని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, మండల బీజేపీ అధ్యక్షులు అడప వెంకట్రావు పాల్గొన్నారు. శ్రామికులకి పని గంటలు తగ్గించిన విధానం అయితేనేంటి, అయితేనేంటి, ప్రజలందరికీ ఈ రోజు భిన్నత్వంలో ఏకత్వం. మనకి హిందువులకి భగవద్గీత ఎలాగో, మైనార్టీలకి మనకి ఖురాన్ ఎలాగో, క్రైస్తవులకి బైబిల్ ఎలాగో, అలాగే భారతదేశ పౌరులందరికీ కూడా భారత రాజ్యాంగం ఉండటం వల్ల ఈ రోజు భారతదేశ పౌరులందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నామంటే ఆయన కృషి వల్లే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రత్న, రాజ్యాంగ కమిటీ ముసాయిదా చైర్మన్ గా ఎన్నో సేవలు అందించారు. భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. భారతదేశంలో అంటురానితనం, కుల నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల వారికి సమాన హక్కుని కల్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. వారి అడుగుజాడల్లోనే మనందరం కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలోనే మనకి ఒక రాజ్యాంగం, దాని ద్వారా మనకి అమరావతి అనే రాజధాని కూడా మనం నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం ఈ యొక్క రాజ్యాంగం ద్వారానే మనకు కల్పించబడింది.
దానికి మనం ముఖ్యంగా మన కోట ప్రభుత్వానికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వారి అణగారిన వర్గాల వారికే కాకుండా బాలికలకు, మహిళలకు, దళిత బలహీన బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న మన అంబేద్కర్ గారు చిన్న వయసులోనే వారు ఎన్నో కష్టాలను అనుభవించి, ఎన్ని అనుభవించినా కూడా వారు ఒక చదువుకోవాలనే ఒక నినాదంతో వారు ముఖ్యంగా మంచి చదువు కోసం వారు ఎక్కడైనా సరే ఉండి చదువుకోవాలి, మన స్కూల్లోకి రానియకుండా కూడా మంచినీళ్ళు ఇవ్వకపోయినా సరే మనం చదువుకోవాలి, ప్రజలందరికీ ఒక హక్కును అనేది ఒకటి కల్పించాలి, అందరికి కూడా ఒక భారతదేశంలోనే మంచి గౌరవ స్థానాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో వారు న్యాయస్థానాలుగా న్యాయ పోరాడాలి అనే ఉద్దేశంతోనే వారు రాజ్యాంగాన్ని నిర్మించారు. ఒక అంటరాని తరాన్ని, ఒక నిరక్షరాతను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి, మేధావి, ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఈ రోజు జయంతి వేడుకలు జరుపుకోవడం మన కూటమి ఆధ్వర్యంలో నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అయితే దళితుడు ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగిందో ఆ రోజున, ఈ రోజు ఆ రాజ్యాంగ ఫలాల్ని మన దళితులు అందరూ అనుభవిస్తూ మన రాజ్యాంగాన్ని పర్యవేక్షించడం అనేది గొప్ప విషయం. భారత రాజ్యాంగ పరిషత్తులో మెంబర్గా చేసి ఆయన భారత తొలి న్యాయశాఖ మంత్రులుగా ఆయన మనకు సేవలు అందించడం జరిగింది. తొలి న్యాయశాఖ మంత్రిగా చేపట్టిన తొలి ఆయన్ను రాజ్యాంగ పరిషత్ తరపున భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్గా ఆయన్ని నియమించడం జరిగింది. ఒక ప్రజాస్వామిక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి, ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక ఆదర్శవంతమైన, శక్తివంతమైన సర్వజన రాజ్యాంగాన్ని ఆయన రూపకల్పన చేయడం జరిగింది. ఆయన ఎంత ముందు చూపుతోనో, ఎంత నడవడికతోనో ఆయన రాజ్యాంగాన్ని ప్రతిష్టంగా నిర్మించారనేదని మనందరం కూడా గమనించాలి. చిన్ననాటి తనంలో చదువుకోవడానికి కనీసం స్కూల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ రోజున అంటరానితనం ఆయన బయట ఉండి మరి కిటికీలో ఉండి అక్షర జ్ఞానాన్ని నేర్చుకుని ఈ రోజున భారతదేశాన్ని ఒక సింహాసనాన్ని తయారు చేసి ప్రజలందరూ కూడా ఆ సింహాసనం మీద కూర్చుని చక్కగా వేలే విధంగా చేశాడంటే ఆయన గొప్ప విధానానికి, ఆయన చేసినటువంటి త్యాగానికి భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున అంబేద్కర్ గారిని కొనియాడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కడియాల నందకిషోర్ ఆధ్వర్యంలో తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తెనాలి రూరల్ మండలం సంగం జాగరముడి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కడియాల నందకిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకురాలు రేపూరి మేరీగ్రేస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడియాల నందకిషోర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత జాతి కోసం భారత రాజ్యాంగ హక్కులు, విధులను అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కఠారి వాసుదేవనాయుడు, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొత్తపల్లి యోగానంద కిషోర్, సీనియర్ పార్టీ నాయకులు మందా జనార్దన్, మండల జనరల్ సెక్రటరీ కొత్తపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కళా దినోత్సవం పురస్కరించుకొని తెనాలి ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారులు, డ్రాయింగ్ టీచర్ ఫణిదపు వెంకటకృష్ణ ప్రపంచ కళా దినోత్సవం అనే అక్షరాలతో రాజా రవివర్మ చిత్రాన్ని చిత్రీకరించి అందరి మన్ననలు పొందారు. తెనాలి మండలం పెదరావూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటకృష్ణ ప్రపంచ కళా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రాన్ని A3 సైజ్ డ్రాయింగ్ షీట్పై కలర్ పెన్తో ప్రపంచ కళా దినోత్సవం అనే అక్షరాలతో చిత్రీకరించారు. లియోనార్డో డావిన్సీ జన్మదినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 15వ తేదీన జరుపుకునే ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా చిత్రకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులో మంగళవారం ఉదయం మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఎలవరి రోడ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి దేవరపల్లి అంబేద్కర్, షేక్ కరీమా, బొడ్డు వెంకట్రావు, కొల్లిపర సుబ్బారావులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు గ్రామాన అంబేద్కర్ జయంతి కులమతాలకు అతీతంగా చేయడం ఆనందదాయకమన్నారు. సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని, చదువు సమీకరించి పోరాడు అనే నినాదంతో నడిచిన వ్యక్తి అంబేద్కర్ అభినందనీయులని కొనియాడారు. కార్యక్రమంలో అమర్తూరు సురేష్, ఎలవరు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్, వర్మ ప్రవీణ్ కుమార్, కొక్కిలగడ్డ కిషోర్, జ్యోతుల భాస్వేశ్వరరావు, చీపినాపి సుబ్బారావు, షేక్ మౌలాలి, నాగేశ్వరరావు, కర్లపూడి మనోహర్, చిట్టిబాబు, కమలాకర్, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో దేశాల సలహాలు తీసుకుని మరి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రోజు మీ దేశంలోనే ఉన్నాడు అంతటి మహానుభావుడు, ఆయన మించినటువంటి మేధావి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పేసి నెహ్రూ గారికి, పటేల్ గారికి, ఆనాడు ప్రభుత్వానికి, ఇతర దేశాలు కూడా సలహా చెప్పడంలో నెహ్రూ గారు ప్రత్యేకంగా అంబేద్కర్ గారిని ఆహ్వానించి, అయ్యా నీ ఆధ్వర్యంలో ఈ దేశానికి దశా దిశ నిర్దేశం ఏర్పాటు చేయడానికి
రాజ్యాంగం రాయాలని చెప్పేసి అని ఒక 60 కమిటీ సభ్యులతో ఆనాడు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి మరి మన దేశానికి మరి ఎవరు వచ్చినా ఎంపీ గెలిచినా ఎమ్మెల్యే గెలిచినా వార్డు మెంబర్ గెలిచినా మన దేశంలో ఆనాటి నుంచి వరకు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే అమలు అవుతుంది. కానీ ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టానుసారంగా మామూలుగా ఏది కూడా అమలు జరగట్లా. దేవుడి కన్నా ఎక్కువ రాజ్యాంగం రాసిన మరి గొప్ప నేత. మరి ఇటువంటి ఆయన్ని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఆ రోజుల్లో మరి పేద కుటుంబంలో పుట్టి జనాభా ఎక్కువ ఉన్నా కూడా మరి కష్టపడి చదువుకుని మరి విదేశాలు కూడా వెళ్ళి మరి రాజ్యాంగ నిర్మాతగా ఉంటాం. మరి ఆయన్ని మనం అందరం కూడా ఒక కులానికో మతానికో వర్గానికో మరి వర్తింపజేయకుండా ఆయన ఆశయాలకి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఇక బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడవాడల ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రములు దోహదపడతాయి. తెరాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన అగ్నిమాపక శాఖ అధికారులు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.